4 దశాబ్దాలుగా టి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సడన్గా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, అసలు రీజన్స్ ఏంటి అనేది మా కొలీగ్ ఉషా నాతో పాటు ఉన్నారు. ఉషా, ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, సడన్గా ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? మీరు అన్నట్టు జీవన్ రెడ్డి దాదాపు 4 దశాబ్దాల ప్రస్థానము. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీఎంలను చూసినటువంటి వ్యక్తి. సమకాలీకులు రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అనేక మంది ముఖ్యమంత్రులతో పనిచేసినటువంటి వ్యక్తి. దాదాపు ఎమ్మెల్యేనే కాదు, ఎంపీగా కూడా కొనసాగినటువంటి వ్యక్తి. జగిత్యాలలో చాలా వరకు కూడా గ్రిప్ ఉన్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ కోల్పోవడము, చాలా వరకు సంప్రదింపులు కూడా జరపడం కూడా మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వంశీచంద్ కావచ్చు, అలాగే అడ్లూరి లక్ష్మణ్, అలాగే శ్రీధర్ బాబు, నిన్న చూసుకున్నట్టయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, చాలా మంది కూడా అతన్ని ఎలాగైనా పార్టీ వీడి వెళ్ళకూడదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళకూడదు అని చాలా వరకు కూడా బుజ్జగింపు సంప్రదింపులు అయితే చేశారు. కానీ ఎట్టకేలకు జీవన్ రెడ్డి తాను విమడలేను, ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తున్నాను అని కాసేపటి క్రితం ఏదైతే 25వ తారీఖున ఎలా అయితే తను రాజీనామా చేస్తాను అని అన్నారో 25వ తారీఖున ఎగ్జాక్ట్గా రాజీనామా చేసి అటు ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గేకి లేఖను కూడా పంపించడం కూడా మనం చూసుకోవచ్చు. ఆయన రాజీ లేదు, ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అంటూ ఈరోజు రాజీనామా లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. మనం ఇందాక కొన్ని వార్తలు కూడా చదివాము. మరి ఆయన దాదాపుగా 4 దశాబ్దాల్లో 20 నెలల నుంచి నేను క్షోభ అనుభవించాను, గౌరవం లేని పార్టీలో ఉండటం ఎందుకు అంటూ ఒక మాట అనటం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రస్థానం ఏదైతే ఉందో, జీవన్ రెడ్డి ప్రస్థానం ఏదైతే ఉందో, జీవన్ రెడ్డి ప్రస్థానంలో దాదాపుగా కూడా అందరూ కూడా కాంగ్రెస్ కేడర్కి సంబంధించినటువంటి వ్యక్తులతోనే పనిచేస్తూ వచ్చారు. తాజాగా చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి 20 నెలలు ముగిసింది. 20 నెలల్లో దాదాపుగా కూడా సీనియర్లను ఎవరిని కూడా తాను ఏదైతే గతంలో ఉన్నటువంటి నాయకులతో పాటు సీనియర్లను కూడా కలుపుకుంటూ పోవడం కన్నా సీనియర్లని చాలా వరకు కూడా అణగదొక్కుతున్నారు అన్న ప్రస్థానం అయితే చేశారు జీవన్ రెడ్డి చేసినటువంటి ఈ అలిగేషన్ ఏదైతే ఉందో, ఈ అలిగేషన్లో చాలా వరకు కూడా రేవంత్ రెడ్డినే టార్గెట్గా చేసుకొని చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా రాష్ట్ర రాజకీయాల్లో కూడా హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి జీవన్ రెడ్డి 1500 మందితో, ఏదైతే తన అనుచర గణం ఎవరైతే ఉన్నారో 1500 మందితో ఇవాళ అఫీషియల్గా రాజీనామా చేశారు. తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది కూడా చూడాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో సంజయ్ ఉన్నారో, ఆ సంజయ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత జీవన్ రెడ్డి రాజీనామా చేయాలనుకుని అప్పుడే డిసైడ్ అయ్యాను అని కూడా ఇందాక ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది. జీవన్ రెడ్డి ఏదైతే జీవన్ రెడ్డి మాజీగా ఉన్నారు, ప్రస్తుతం జగిత్యాలకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్ సంజయ్ ఎన్నికవడము, డాక్టర్ సంజయ్ని ప్రతి ఒక్క దానిలో కూడా ఇంటర్నల్ మీటింగ్స్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి ఒక్క ఇంటర్నల్ మీటింగ్లో కూడా డాక్టర్ సంజయ్ని పిలవడము, పిఎస్సి మీటింగ్ అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్. ఈ కమిటీ మీటింగ్లో దాదాపుగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏతరులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడంతో జీవన్ రెడ్డి అక్కడే చాలా వరకు కూడా దీన్ని అగ్రెసివ్గా తీసుకున్నారు. చాలా వరకు కూడా గొడవకి కూడా దిగిన నేపథ్యం కూడా చూసుకోవచ్చు. పార్టీ ఏతరులు ఇంటర్నల్ మీటింగ్కి ఎలా వస్తారు అని కూడా ఒక క్వశ్చన్ కూడా చేయడం కూడా టీపీసీసీ అధ్యక్షుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించడం కూడా మనం చూసుకోవచ్చు. డాక్టర్ సంజయ్కి ఇచ్చేటటువంటి ప్రియారిటీలో కొంత భాగం కూడా జీవన్ రెడ్డికి ఇవ్వట్లేదు. సో అందుకని ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాజీనామా చేయాలి అని జీవన్ రెడ్డి అనటం జరిగింది. మరి జీవన్ రెడ్డి రాజీనామా చేయడం జరిగిపోయింది, ఈ రోజుతో మొత్తం కంప్లీట్ అయిపోయింది. మరి నెక్స్ట్ తదుపరి జీవన్ రెడ్డి ప్లానింగ్ ఏంటి? అంటే ఏ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? అంటే మనకు వచ్చిన వార్తలేమో బీఆర్ఎస్ అన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమని అంటారు ఈ వార్తలు? జీవన్ రెడ్డి తాజాగా చూసుకున్నట్టయితే 25వ తారీఖున అఫీషియల్గా రాజీనామా చేసిన తర్వాత బీఆర్ఎస్లోకే ఖచ్చితంగా వెళ్తారు అనేసి చాలా వరకు బీఆర్ఎస్ శ్రేణులు, అలాగే ప్రతి ఒక్కరు కూడా టచ్లో ఉన్నట్టు జీవన్ రెడ్డితో చాలామంది చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వాలంటే ఈ నెల 29వ తారీఖున జీవన్ రెడ్డి ఎలాంటి అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అనేది మరొక హాట్ టాపిక్గా అయితే రాష్ట్ర రాజకీయాలు, ఏదైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్తారా లేకపోతే బీజేపీలోకి వెళ్తారా? ఈ రెండు
కూడా ప్రజలు ఏదైతే జగిత్యాలలో జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చాలా వరకు కూడా ఆశతో ఉన్నారు. జీవన్ రెడ్డి ఏ పార్టీలో వెళ్ళినా కానీ వీరు కూడా వారితో పాటే క్యారీ ఫార్వర్డ్ లాగా వారి వెంటే ఉండి జీవన్ రెడ్డి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో కావచ్చు, తను గెలుపొందినా కాదు ఓటమి పాలైన ప్రతి ఒక్క ప్లేస్లోనూ అనుచరులు, అభిమానులు ఎవరైతే ఉన్నారో వీరే తనకి చాలా వరకు కూడా బలం అన్న కోణంలో కూడా జీవన్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. చూడాలి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్తారా లేకపోతే బీజేపీలోకి వెళ్తారా, ఇది చాలా వరకు ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశం. అండ్ ఈ రోజు రాజీనామా చేయడం కంప్లీట్ అయిపోయింది. మరి జగిత్యాలలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న జీవన్ రెడ్డి జగిత్యాలని చూసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఒకవేళ మీరన్నట్టు బీఆర్ఎస్లోకి వెళ్తే కనుక జగిత్యాల ఎలా ఉండబోతోంది అని అంటారు? రూపురేఖలు మారే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? మార్పులు ఏమన్నా జరుగుతాయంటారు? ఖచ్చితంగా సముచిత స్థానం ఆయా పార్టీలతో ఇప్పటికే టచ్లో వెళ్ళారు, వారే జీవన్ రెడ్డితో టచ్లో వచ్చారు అంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఎంత మేరకు టచ్లోకి వచ్చారు, అగ్రనేతలు ఎవరైనా టచ్లోకి వచ్చారా జీవన్ రెడ్డితో? వచ్చినట్లయితే తనకి సముచిత స్థానం ఖచ్చితంగా ఆ పార్టీలో తనకి ప్రియారిటీ ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. తనకిచ్చేటటువంటి పదవి ప్రకారమే ఏదైతే జీవన్ రెడ్డి ఉన్నటువంటి సీనియారిటీ, అలాగే జీవన్ రెడ్డికి ఉన్నటువంటి రాజకీయ ప్రస్థానము, వీటన్నిటి కూడా మైండ్లో పెట్టుకొని ఏ పార్టీ ఏ కేడర్ని కేటాయించబోతోంది, జీవన్ రెడ్డికి సంబంధించి రాజీనామా ఏదైతే ఉందో అటు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి రెండు కూడా, అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, రెండు పార్టీలు కూడా జీవన్ రెడ్డిని ఎటువైపు లాక్కోవాలి అనేసి చాలా వరకు చాలా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. తను ఏ పార్టీలోకి వెళ్ళినా కానీ తన అనుచరగణం మొత్తం కూడా జీవన్ రెడ్డి వెంటే ఉంటుంది అన్న ఒక ఇండికేషన్స్ కూడా మనకి ఇవ్వడం కూడా మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఉషా. సో చూసారు కదా, దాదాపుగా 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి ఈరోజు అధికారికంగా రాజీనామా లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. ఇంకా అంటే కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డికి ఎటువంటి సంబంధము లేదు. మరి జీవన్ రెడ్డి నెక్స్ట్ తదుపరిగా ఏ పార్టీలోకి వెళ్తారు? బీఆర్ఎస్లోకి వెళ్తారా లేదా బీజేపీలోకి వెళ్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్, అందరికీ కూడా బిగ్ క్వశ్చన్ మార్క్. మరి చూడాలి, వేసి చూడాలి.